వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో కాపులు అనేటువంటి వారు చాలా బలమైన సామాజిక వర్గం. జనాభాలో కూడా వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. సో కాపులకి రాజ్యాధికారం అనేటువంటి మాట, నినాదం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. కాపులు కూడా దానికి అనుగుణంగా ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు లాంటి నాయకులు ఆయన చాలా ఆశాకిరణంలా కనిపించారు. ఆయన కూడా చాలా ఉధృతంగా ఆ సామాజిక వర్గం నుంచి ఉవ్వెత్తున ఎగసినటువంటి వ్యక్తి. సో ఆయన మీద ఎన్నో ఆశలు కాపులు పెట్టుకున్నారు అప్పుడు. అయితే దురదృష్టవశాత్తు ఆయన సడన్గా మరణించడం, ఆయన హత్య గావించబడటం అది ఒక పెద్ద పెను మార్పుకి కారణమైంది. ఆ తర్వాత కాపులు మరొక నాయకుడి కోసం, అలాంటి ఒక ఐకానిక్ ఫిగర్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో అనేక మంది కొంత వాళ్ళకి ఆశావహంగా కనిపించారు. ఎవరు ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు, లేదా హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కొంత ఆ వంతుగా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సొంతంగా ఆ పార్టీ పెట్టి పార్టీని నడిపించాలి అంత స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేయకపోవడం, అలాగే కొన్ని కాపు ఉద్యమాలు అవన్నీ కూడా బాగా బలంగా నడిచాయి. ఏదైనా సరే ఆ సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడు వస్తే అతన్ని మనం ఫ్యూచర్లో మన రాజ్యాధికారానికి అతని ద్వారా మనకి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి ఆశ కాపుల్లో ప్రతి దశలోనూ ఉంది. ఒక దశలో ఇక చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే చిరంజీవి గారు చాలా బలంగానే అప్పుడు ఆ ఫలితాన్ని సాధించారు. చాలా వరకు బలంగానే సాధించినా కూడా ఆయన ఎందుకో ఆయనకున్న మనస్తత్వం కారణంగా అది ఆయన కాడి మధ్యలోనే వదిలేసి వెళ్ళినట్టు పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఇది చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జనసేన పార్టీ పెట్టడం అనేటువంటిది చాలా కాపుల్లో మళ్ళీ ఒక ఉత్సాహం పుంజుకుంది. అనేక మంది ఖచ్చితంగా ఆయన వెనకాల ఉండాలి, మనం ఈయన బలమైన నాయకుడు అవుతాడు మనకి అని చెప్పేసి చాలా ఆశపడ్డారు. సరే, ప్రారంభంలో కొన్ని ఆయన ఈ పొత్తులు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, వాళ్ళతో పొత్తులు వీళ్ళతో పొత్తులు, వీళ్ళతో కాదు వాళ్ళతో కాదు, ఇవన్నీ కూడా ఆయన రకరకాల స్టాండ్స్ తీసుకున్నప్పటికీ కూడా కొంత వేచి చూశారు. సరే, అనుభవం మీద కొంత సర్దుకుంటాడు ఆయన అనేటువంటిది చాలా మంది కాపులు వెయిట్ చేశారు. ఆ క్రమంలో ఇక ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ మీద కొంత ఒత్తిడి తెచ్చిన టీడీపీకి పూర్తిగా తలొగ్గద్దు, ఎక్కువ సీట్లు డిమాండ్ చేయండి అని వాళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి సూచించినా కూడా ఆయన ఎక్కడా తగ్గలేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఏదో చేయబోతున్నాడు, ఆయన ఖచ్చితంగా ఏదో బలమైన పథకంతో ఉంటాడు, ఆయన వ్యూహం అని పదే పదే అనేవాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని కాపులందరూ కూడా బలంగా నమ్మారు. 2024కి ముందు ఆయన్ని పూర్తిగా సపోర్ట్ చేసి 2024లో బంపర్ మెజార్టీతోటి గెలిపించడం, 100% స్ట్రైక్ రేటు, ఇవన్నీ మనం చూసాం. కాకపోతే అంతకుముందు పొత్తుల్లో కూడా టీడీపీతో పొత్తు అనేటువంటిది దాదాపుగా చాలామంది కాపు నాయకులకి ఇష్టం లేదు. అయినా సరే తమకి అధికారం దిశగా ఒక ప్రయత్నం జరుగుతోంది అని పవన్ కళ్యాణ్ని వాళ్ళు పూర్తిగా నమ్మి వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఇది పూర్తిగా మారిపోయింది. స్టాండ్ ఏంటంటే పదే పదే ప్రతి వేదిక మీద కూడా 15 ఏళ్ల పాటు కూటమితో మనం ఉండాలి, పూర్తిగా తెలుగుదేశానికి సరెండర్ అయిపోయి ఉంటాను, నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికే నేను ఇష్టపడతాను అని ఆయన పదే పదే చెప్పడం, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అనటం, ఇలా పూర్తిగా సరెండర్ అయిపోయి ఆల్మోస్ట్ తన అస్తిత్వాన్ని టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారా పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిలో ఆయన మాట్లాడటం అనేటువంటిది ఇప్పుడు తీవ్రమైనటువంటి అసంతృప్తి రగులుతోంది కాపుల్లో. ఎందుకు అని అంటే వైసీపీలో కూడా చాలా బలమైనటువంటి కాపు నాయకులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, వంగా గీత గారు, తోట త్రిమూర్తులు గారు, ఇలా బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎప్పుడు కూడా మన ఏమైనా పనులుంటే వాళ్ళ ద్వారా చేయించుకోవడం, వాళ్ళతో మాట్లాడి తమ సమస్యలు చెప్పుకోవడం, ఇవన్నీ కాపులు చేస్తున్నా కూడా తమకి రాజ్యాధికారం అనేటువంటి దిశగా ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి దీంతో ధీమాతోటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారు ఏమో టోటల్గా తెలుగుదేశానికి తను ఒక బీ టీమ్గా వర్క్ చేయటం, లేకపోతే ఒక లాయలిస్ట్గా ఒక మారిపోవటం అనేటువంటిది ఇప్పుడు కాపులు ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం అయిపోయింది. ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తిని కూడా
కాదు అనేటువంటిది కాపు ఉద్యమ నాయకుడైనటువంటి ఆ స్థాయి వ్యక్తిని కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి వెంట కదిలారు అని అంటే వాళ్ళు ఎన్నో ఆశలతోటి తమకు రాజ్యాధికారం వస్తుంది భవిష్యత్తులో అతి త్వరలోనే ఈ 2024లో పోని టీడీపీ మద్దతుతో వెళ్ళినా కూడా నెక్స్ట్ తాము ఇండిపెండెంట్గా తమ నాయకుడు జనసేనని అధికారం వైపు తీసుకెళ్తాడు అనేటువంటిది ఆయన చాలా ప్రసంగాల్లో కూడా చెప్పారు. కొన్ని చోట్ల సీఎం అవడానికి రెడీగా ఉన్నాను, నన్ను సీఎంని చేయాల్సిన బాధ్యత మీది, ఇలా కూడా 10 వేదికల మీద చెప్పారు. కానీ కాలక్రమంగా ఆయన స్టాండ్ మారిపోతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా టీడీపీకి లాయలిస్ట్గా ఆయన మారిపోవటం అనేటువంటిది చాలా చోట్ల జీర్ణించుకోలేని విషయం. ఈ విషయం అదిగాక ఒక పక్క టీడీపీ నుంచి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు ఎదురవుతున్నాయి. జనసేనలో ఉన్నటువంటి కాపు నాయకులకి ఆ విషయం బాహాటంగానే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు చాలామంది బాహాటంగానే అన్నారు. తర్వాత పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో కూడా జనసేన నాయకులకి టీడీపీ నాయకుల నుంచి వర్మ అనుచరుల నుంచి కావచ్చు, ఇంకోళ్ళ నుంచి కావచ్చు తీవ్రమైనటువంటి అవమానాలు ఎదుర్కోవటం, వాళ్ళు ఇవన్నీ కూడా చాలా బలంగా వాళ్ళలో ఏంటిది ఈ పవన్ కళ్యాణ్ గారి ఈయన మూవీ ఏంటి త్వరలో భవిష్యత్తులో అనేటువంటి అసంతృప్తి, ఆ అలజడి కాపుల్లో విపరీతంగా పెరిగిపోయింది. చిరంజీవి గారికి అవమానం జరిగినప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు అన్న మాటల ద్వారా చిరంజీవి గారికి అవమానం జరిగినప్పుడు కూడా వైసీపీ నాయకుల నుంచి స్పందన వచ్చింది. కానీ ఇటు టీడీపీలో ఉన్నటువంటి కాపు నాయకుల నుంచి కానీ లేదా జనసేన నాయకుల నుంచి కూడా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైన స్పందన రాలేదు అనేటువంటి అసంతృప్తి కూడా కాపుల్లో విపరీతంగా ఉంది. మరి అన్ని పరిణామాల దృష్ట్యా కూడా కాపులు మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారా? ఎందుకంటే వైసీపీలోనే తమకి ముందు ముందు సరైన ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. బొత్స గారు కానీ, ఒక పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ సెకండ్ లైన్ లీడర్షిప్ లాగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళంతా మాట్లాడుతుంది వాళ్ళే. ఇప్పుడు శాసన మండలిలో అయితే బొత్స గారు ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు శాసన మండలిలో. సో ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ పార్టీయే తమ అస్తిత్వానికి సరైంది. అంతేగాని తెలుగుదేశం అనేటువంటి ఆ మర్రి చెట్టు నీడలో ఉండిపోతే మనం ఎప్పటికీ ఎదగలేము. మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలాంటి స్టాండ్ తీసుకున్నారు అనేటువంటి దిశగా కాపులు ఆలోచిస్తున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది.